Good morning dear students, welcome to our social studies online classroom. ఈ రోజు మనం భారతదేశం భౌగోళిక స్వరూపాలు అనే పాఠంలోని రెండవ భాగాన్ని గురించి తెలుసుకుందాం. గత పాఠంలో మనం భారతదేశ ఉనికి, భూగర్భ నేపథ్యం మరియు ముఖ్యమైన భౌగోళిక స్వరూపాలలో హిమాలయాల గురించి తెలుసుకున్నాం కదా. ఈ రోజు పాఠంలో రెండవ భౌగోళిక స్వరూపమైన గంగా సింధు మైదానం, ద్వీపకల్ప పీఠభూములు, తీర ప్రాంత మైదానాలు, ఎడారి ప్రాంతం, దీవుల గురించి వివరంగా తెలుసుకుందాం. గంగా సింధు నది మైదానం. గంగా సింధు బ్రహ్మపుత్ర నదుల వల్ల ఉత్తర మైదానం ఏర్పడింది. ఈ మైదానం 3 భాగాలుగా విభజించబడింది. 1 పశ్చిమ భాగం, 2 మధ్య భాగం, 3 తూర్పు భాగం. మనం ఈ పటంలో గంగా మైదానాన్ని చూడవచ్చు. తూర్పు వైపున హిమాలయాలు మనకి కనిపిస్తూ ఉన్నాయి. మధ్య ఉన్నత భూములను మనం ఈ ప్రాంతంలో చూడవచ్చు. హిమాలయ నదులైనటువంటి గంగా, సింధు, బ్రహ్మపుత్రలు వాటి ఉపనదుల వల్ల విశాలమైనటువంటి ఉత్తర మైదానం ఏర్పడింది. మొదట్లో ఇది లోతు తక్కువ పళ్ళెం మాదిరిగా ఉండేది. హిమాలయ నదుల నుంచి తెచ్చినటువంటి రకరకాల ఒండ్రుమట్టి వల్ల ఇది క్రమేపీ పూడుకుంటూ వచ్చింది. ఈ గంగా సింధు మైదానాన్ని 3 ప్రధాన భాగాలుగా విభజించవచ్చు. దానిలో పశ్చిమ భాగం. ఈ పశ్చిమ భాగం సింధు నది దాని ఉపనదులతో ఏర్పడింది. జీలం, చీనాబ్, రావి, బియాస్, సట్లెజ్ నదులు సింధు నది ఉపనదులు. 2 నదుల మధ్య ప్రాంతాన్ని మనం అంతర్వేది అని పిలుస్తాం. మనం ఈ పటంలో చూడవచ్చు పశ్చిమ భాగం. హిమాలయాల నుంచి ప్రవహించే సింధు నది దాని ఉపనదులైన జీలం, చీనాబ్, రావి, బియాస్, సట్లెజ్లతో ఇది ఏర్పడింది. సింధు నది పరివాహక ప్రాంతం అధిక భాగం పాకిస్తాన్లో ఉంది. కొంత భాగం మాత్రమే భారతదేశంలో ఉన్నటువంటి పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో ఉంది. ఈ ప్రాంతంలో సారవంతమైనటువంటి అంతర్వేదులు ఇక్కడ ఉన్నాయి. రెండు నదుల మధ్య ప్రాంతాన్ని మనం అంతర్వేది అని పిలవచ్చు. ఈ మధ్య భాగం ప్రఖ్యాతి చెందినటువంటి గంగా మైదానంగా పిలుస్తూ ఉన్నాం. తరువాత తూర్పు భాగం అస్సాంలోని బ్రహ్మపుత్ర లోయలో ఉంది. 2 నదుల మధ్య ప్రాంతాన్ని దోఆబ్ లేదా అంతర్వేదులని పిలుస్తాం. ఈ ప్రాంతాన్ని మనం చూడవచ్చు. 2 నదుల మధ్య భాగం. ఈ ప్రాంతం సారవంతమైనటువంటి ప్రాంతం. దీనిని దోఆబ్ లేదా అంతర్వేదులని మనం పిలవచ్చు. గంగా నది మైదానం. ఉత్తర మైదానంలోని మధ్య భాగం గంగా నది మైదానం. ఇది గగ్గర్ నుంచి తీస్తా నది వరకు విస్తరించి ఉంది. గంగా నది మైదానాన్ని, గంగా నది వ్యవస్థను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ప్రఖ్యాతి చెందినటువంటి గంగా నది వ్యవస్థ. ఈ ప్రాంతంలో గంగా నది ఒడ్డున అనేక దేవాలయాలు మనకి కనిపిస్తూ ఉంటాయి. ఇది మనం గంగా నది వ్యవస్థ, దాని చుట్టూ ఉన్నటువంటి దేవాలయాలను చూడవచ్చు. ఈ పటంలో మధ్య భాగం ప్రఖ్యాతి చెందినటువంటి గంగా మైదానం. ఇది గగ్గర్ నది నుంచి తీస్తా నది వరకు మనం చూడవచ్చు, విస్తరించి ఉంది. ఈ భాగం ప్రధానంగా ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాల్లోనూ, కొంత హర్యానా, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లోనూ విస్తరించి ఉంది. ఇక్కడ గంగా నది, యమునా నది, వాటి ఉపనదులైనటువంటి సోన్, కోసి నదులు ప్రవహిస్తూ ఉంటాయి. మనం గంగా నది వ్యవస్థను సవివరంగా ఈ పటంలో చూడవచ్చు. గంగా నది మరియు దాని అనేక ఉపనదులతో ఇది సస్యశ్యామలమైనటువంటి గంగా నది మైదానం. ఈ నదుల గురించి, భారతదేశ నదులు అనేటటువంటి 5వ పాఠంలో మీరు నదుల గురించి వివరంగా తెలుసుకోవచ్చు. ఉత్తర మైదానంలోని తూర్పు భాగం. ఈ తూర్పు భాగం అస్సాంలోని బ్రహ్మపుత్ర లోయలో ఉంది. ఉత్తర మైదానంలోని తూర్పు భాగం అస్సాంలోని బ్రహ్మపుత్ర లోయలో ఉంది. ఇది అస్సాంలోని బ్రహ్మపుత్ర లోయ. ఇది మనకి కనిపిస్తూ ఉంది బ్రహ్మపుత్ర నది. మనం బ్రహ్మపుత్ర నదిని ఈ భారతదేశ పటంలో చూడవచ్చు. బ్రహ్మపుత్ర నది మరియు బ్రహ్మపుత్ర లోయ మనకి కనిపిస్తూ ఉంది. బ్రహ్మపుత్ర లోయని మీరు ఇక్కడ ఐడెంటిఫై చేయాలి. ఇక్కడ మీరు గుర్తించవలసి ఉంటుంది. శివాలిక్ పర్వతాల పాద భాగంలో రాళ్ళు, గులకరాళ్ళు నిక్షేపాన్ని భాబర్ అని అంటారు. దాని క్రింద ఏర్పడిన చిత్తడి నేలలను
టెరాయి అని మనం పిలుస్తాం. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం భాబర్ నేలలు. హిమాలయ నదులు క్రిందికి ప్రవహించే క్రమంలో రాళ్ళు, గులకరాళ్ళు వంటి శివాలిక్ పర్వతాలు ఉన్నాయి. ఇక్కడ శివాలిక్ పర్వతాల ప్రాంతంలో రాళ్ళు, గులకరాళ్ళ నిక్షేపాలు కనిపిస్తూ ఉన్నాయి. వీటిని ఈ భూస్వరూపాన్ని భాబర్ అని మనం అంటాం. ఇక్కడ నదులు, వాగులు క్రింది నుంచి ప్రవహించి మళ్ళీ బయటకు వస్తూ ఉంటాయి. దీనివల్ల చిత్తడి నేలలు ఏర్పడతాయి. ఈ చిత్తడి నేలలు ఏర్పడినటువంటి ఈ ప్రాంతాన్ని మనం టెరాయి ప్రాంతం అంటాం. ఇది ఒకప్పుడు దట్టమైనటువంటి అడవులతో, అనేక రకాలైనటువంటి వన్యప్రాణులతో నిండి ఉండేది. ప్రస్తుతం వీటిని వ్యవసాయ భూములుగా మార్చివేశారు. తర్వాతి భూస్వరూపం ద్వీపకల్ప పీఠభూమి. ఈ పీఠభూమిని రెండుగా విభజిస్తారు. అవి మధ్య ఉన్నత భూములు, దక్కన్ పీఠభూమి. ఈ మధ్య ఉన్నత భూములలో మరి రెండు పీఠభూములు ఉన్నాయి. అవి మాల్వా పీఠభూమి, ఛోటా నాగపూర్ పీఠభూమి. మనం ఈ భారతదేశ అవుట్లైన్ పటంలో వీటిని చూడవచ్చు. ద్వీపకల్ప పీఠభూమిని ప్రధానంగా రెండుగా విభజిస్తారు. ఇవి మధ్య ఉన్నత భూములు మరియు దక్కన్ పీఠభూమి కనిపిస్తుంది. భారతదేశ భౌతిక పటంలో గంగా మైదానం ఇక్కడ కనిపిస్తుంది. గంగా మైదానానికి దక్షిణాన అంటే కింద వైపు, మరియు మనకి చూడండి నర్మదా నది ఇక్కడ కనిపిస్తుంది. నర్మదా నదికి ఉత్తరాన ఉన్నటువంటి ఉన్నత భూములను గుర్తించండి. వీటినే మనం ఈ ఉన్నత భూములను మనం ఏమని పిలుస్తాం? మాల్వా పీఠభూమి మరియు ఛోటా నాగపూర్ పీఠభూమి అని పిలుస్తాం. ఇది మాల్వా పీఠభూమి, ఇది ఛోటా నాగపూర్ పీఠభూమి. ఇక్కడ నదులు జీవనదులు కాదు. రెండవ పంటకు సాగునీటి కోసం చెరువులు, బోరుబావులపై ఆధారపడవలసి ఉంటుంది. ఇక్కడ నదులు జీవనదులు కాదు. ఈ పీఠభూముల్లో ఎక్కువ వర్షపాతం ఉండదు. ప్రాంతమంతా పొడి పొడిగా ఉంటుంది. అయితే ఛోటా నాగపూర్ పీఠభూమిలో ఖనిజ వనరులు సమృద్ధిగా ఉన్నాయి. ఈ నర్మదా నది మనకు కనిపిస్తుంది. నర్మదా నదికి దక్షిణాన ఉన్న భాగాన్ని మీరు గుర్తించండి. నర్మదా నదికి దక్షిణాన ఉన్నటువంటి త్రిభుజాకార ప్రాంతాన్ని మనం గుర్తించవచ్చు. ఇక్కడ దీనిని మనం దక్కన్ పీఠభూమి అని పిలుస్తాం. ఈ దక్కన్ పీఠభూమిని వివరంగా ఈ పటంలో చూడవచ్చు. దక్కన్ పీఠభూమికి ఉత్తరం వైపు వింధ్య, సాత్పురా పర్వతాలు మరియు నర్మదా నది మనకి కనిపిస్తుంది. దక్షిణం వైపు నీలగిరి పర్వతాలు ఉన్నాయి. పశ్చిమం వైపు పశ్చిమ కనుమలు, తూర్పు వైపు తూర్పు కనుమలు ఎల్లలుగా ఉన్నాయి. మళ్ళీ చూద్దాం. ఉత్తరం వైపు వింధ్య, సాత్పురా పర్వతాలు మరియు నర్మదా నది కనిపిస్తుంది. ఉత్తరం వైపు ఇది దక్కన్ పీఠభూమి, డెక్కన్ ప్లాట్యూ, వింధ్య, సాత్పురా పర్వతాలు మరియు కింద భాగంలో అనగా దక్షిణం భాగంలో నీలగిరి పర్వతాలు, పశ్చిమ భాగంలో పశ్చిమ కనుమలు, తూర్పు భాగంలో తూర్పు కనుమలు మనకి కనిపిస్తూ ఉన్నాయి. ఈ దక్కన్ పీఠభూమిని మనం ఈ పటంలో చూడవచ్చు. ఎత్తు పొలాలతో కూడి ఉన్నటువంటి ప్రాంతం ఇది. ఈ దక్కన్ పీఠభూమి మధ్య భాగంలో ఉంది. తూర్పు వైపు తూర్పు కనుమలు, పశ్చిమం వైపు పశ్చిమ కనుమలు ఉన్నాయి. ఈ పశ్చిమం వైపు అరేబియా సముద్రం ఉంది. తూర్పు వైపు బంగాళాఖాతాన్ని మనం ఈ పటంలో చూడవచ్చు. పడమటి కనుమలు. ఈ పడమటి కనుమలు 1600 కిలోమీటర్లు పొడవునా ఉన్నాయి. ఈ గుడలూరు అనే ప్రాంతం వద్ద నీలగిరి పర్వతాలు పడమటి కనుమలను కలుస్తూ ఉంటాయి. ఊటీ లేదా ఉదగమండలం నీలగిరి పర్వతాల్లోనే ఉంది. ఈ నీలగిరి పర్వతాల్లో ఎత్తైన శిఖరం దొడబెట్ట అనేటటువంటి శిఖరం, అనైముడి అనేటటువంటి శిఖరం దక్షిణ భారతదేశంలోనే ఎత్తైన శిఖరం. మనం ఈ పటంలో చూడవచ్చు. పశ్చిమ కనుమలు పడమటి తీరానికి సమాంతరంగా ఉన్నాయి. ఇవి పశ్చిమ కనుమలు అనగా కొండ ప్రాంతాలు. పశ్చిమ వైపున ఉన్నటువంటి చిన్న చిన్న కొండ ప్రాంతాలను మనం పశ్చిమ కనుమలని పిలుస్తాం. ఇవి 1600 కిలోమీటర్ల పొడవుగా ఉన్నాయి. గుడలూరు అనే ప్రాంతం దగ్గర నీలగిరి పర్వతాలు పడమటి కనుమలను కలుస్తూ ఉంటాయి. ఇవి 2000 మీటర్ల ఎత్తు వరకు ఉన్నాయి. పడమటి కనుమలు ఎత్తైనవి, తూర్పు కనుమలు కొంచెం ఎత్తు తక్కువగా ఉంటాయి. ఇవి 900 మీటర్లు మాత్రమే ఎత్తు ఉంటాయి. తూర్పు కనుమల కంటే పడమటి కనుమలు ఎత్తు ఎక్కువగా ఉంటాయి. ఇవి అవిచ్ఛిన్నమైనటువంటి
శ్రేణులు. ఊటీ ఈ ప్రాంతంలో ఉంది, ఉదగమండలం అని మనం పిలుస్తాం. నీలగిరి పర్వతాల్లో ఎత్తైన శిఖరం ఏమిటి? దొడబెట్ట ఈ ప్రాంతంలోనే ఉంది. అదేవిధంగా అన్నామలై కొండలలో అనైముడి అనేటటువంటి శిఖరం 2695 మీటర్లు ఉంది. అది కూడా ఈ ప్రాంతంలోనే, దక్షిణ భారతదేశంలోనే ఎత్తైన శిఖరం. ఈ చిత్రంలో, ఈ పటంలో మనం చూడవచ్చు. చూడండి, తూర్పు కనుమల్లో ఎత్తైన శిఖరం అరోయా కొండ, మరియు పశ్చిమ కనుమల్లో ఎత్తైన శిఖరం దొడబెట్ట శిఖరం. దక్షిణ భారతదేశంలోనే ఎత్తైన శిఖరం అనైముడి ఈ క్రింది భాగంలో కనిపిస్తూ ఉంది. మనం చూస్తే ఉత్తరాన ఉన్నటువంటి మహానది లోయ నుంచి దక్షిణాన ఉన్నటువంటి నీలగిరి పర్వతాల వరకు తూర్పు కనుమలు విస్తరించి ఉన్నాయి. ఉత్తరాన ఉన్నటువంటి నీలగిరి పర్వతాల నుంచి దక్షిణాన ఉన్నటువంటి, చూడండి, దక్షిణాన ఉన్నటువంటి నీలగిరి పర్వతాల వరకు తూర్పు కనుమలు విస్తరించి ఉన్నాయి. తూర్పు కనుమలు విచ్ఛిన్న శ్రేణులు, మధ్య మధ్యలో దారులు ఎక్కువగా ఉంటాయి. పశ్చిమ కనుమల్లో పుట్టినటువంటి నదులు తూర్పు వైపుగా ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తున్నాయి. గోదావరి మరియు కృష్ణా నదులు. తూర్పు కనుమల్లో ఎత్తైన పర్వతం అరోయా కొండ. తూర్పు కనుమల్లోనే ఎత్తైన పర్వతం అరోయా కొండ. ఇది చింతపల్లి, ఆంధ్రప్రదేశ్లోనే ఉంది. చింతపల్లి దగ్గర ఉంది. దీని ఎత్తు 1680 మీటర్లు. అదేవిధంగా ఈ ప్రాంతంలో నల్లరేగడి నేలలు ఈ పీఠభూమిలో ఎక్కువగా ఉంటాయి. తరువాతి మనం ఈ పటంలో చూసాం. తర్వాతి భూస్వరూపం మరొకసారి చూద్దాం. తూర్పు కనుమలు ఇవి ఉత్తరాన మహానది లోయ నుంచి దక్షిణాన నీలగిరి పర్వతాల వరకు ఉన్నాయి. వీటి ఎత్తు 900 మీటర్లు. వీటిలో ఎత్తైన శిఖరం అరోయా కొండ. ఇది 1680 మీటర్లు ఎత్తు ఉంది. ఇక్కడ ఉన్నటువంటి నేలలు నల్లరేగడి నేలలు. తర్వాతి భూస్వరూపం చూస్తూ ఉన్నాం. థార్ ఎడారి. ఆరావళి పర్వతాల వర్షోచ్ఛాయ ప్రాంతంలో థార్ ఎడారి ఉంది. ఇక్కడ వర్షపాతం 100 నుంచి 150 మిల్లీమీటర్లు మాత్రమే ఉంటుంది. ఈ ప్రాంతంలో ప్రవహించే నది లూనీ నది. ఇందిరాగాంధీ కాలువ థార్ ఎడారికి నీళ్లు అందిస్తూ ఉంది. ఈ ప్రాంతంలో ప్రవహించే నది ఏది? థార్ ఎడారి ప్రాంతంలో ప్రవహించే నది లూనీ నది. థార్ ఎడారికి నీళ్లు అందించే కాలువ ఇందిరాగాంధీ కాలువ. మనం ఈ భారతదేశ అవుట్లైన్ మ్యాప్లో థార్ ఎడారిని గుర్తించవచ్చు. థార్ ఎడారి ప్రాంతం ఇది ఆరావళి పర్వతాల వర్షోచ్ఛాయ ప్రాంతంలో. ఇక్కడ ఆరావళి పర్వతాలు ఉన్నాయి. ఇక్కడ ఆరావళి పర్వతాల వర్షోచ్ఛాయ ప్రాంతంలో మనకి వర్షాలు కురవని ప్రాంతంలో వెనుక భాగంలో ఈ థార్ ఎడారి మనకు కనిపిస్తూ ఉంది. ఈ థార్ ఎడారి ఇక్కడ వర్షపాతం తక్కువగా ఉంటుంది. 100 నుంచి 150 మిల్లీమీటర్లు మాత్రమే వర్షపాతం ఉంటుంది. ఈ ఎడారిలో ఎత్తు పొలాలతో ఉండేటటువంటి ఇసుక మైదానాలు, అక్కడక్కడ శిలామయమైనటువంటి బోడిగుట్టలు మనకి కనిపిస్తూ ఉంటాయి. పశ్చిమ రాజస్థాన్లోని అధిక భాగం ఈ ఎడారిలో విస్తరించి ఉంది. ఈ ప్రాంతంలో శుష్క వాతావరణం ఉంది, అనగా చెట్లు తక్కువగా ఉంటాయి. వర్షాకాలంలో వాగులు ఏర్పడి మళ్ళీ ఆ కాలం అయిపోవడంతోనే కనుమరుగైపోతూ ఉంటాయి. ఈ ప్రాంతంలో ఉండేటటువంటి ఒకే ఒక్క నది లూనీ నది. ఈ లూనీ నది ఎడారిలో ప్రవహించేటటువంటి ఒకే ఒక్క నది. ఈ కాలువల్లోనికి నీరు సముద్రాన్ని చేరకుండా సరస్సుల్లోనికి చేరితే వాటిని అంతస్థలీయ ప్రవాహాలు అని మనం పిలుస్తాం. మనం ఈ పటంలో చూస్తూ ఉన్నాం. భారతదేశంలోనే అత్యంత పొడవైనటువంటి ఇందిరాగాంధీ కాలువ 650 మీటర్లు పొడవు ఉంది. ఇది థార్ ఎడారికి నీళ్లు అందిస్తూ ఎన్నో హెక్టార్ల భూమిని సాగులోకి తీసుకువస్తూ ఉంది. ఈ రాజస్థాన్లో ఉన్నటువంటి ఇందిరాగాంధీ కెనాల్ పంజాబ్ నుంచి మరియు రాజస్థాన్ వరకు విస్తరించి ఉంది. దీనివల్ల ఈ ఇందిరాగాంధీ కాలువ వల్ల అనేక హెక్టార్ల భూమి సాగులోనికి వచ్చింది. తర్వాతి భూస్వరూపం తీర మైదానాలు. ఈ తీర మైదానాలను 2 రకాలుగా చెప్పవచ్చు. రెండు వైపులా తీర మైదానాలు మనకి ఉన్నాయి. పశ్చిమ తీర మైదానం, తూర్పు తీర మైదానం. మనం పశ్చిమ తీర మైదానం చూద్దాం. ఇవి కొంకణ్ తీర ప్రాంతమని మహారాష్ట్ర, గోవాలోను, కెనరా తీర ప్రాంతమని కర్ణాటకలోను, మలబార్ తీర ప్రాంతమని కేరళలోను మనం ఈ పశ్చిమ తీర మైదానాలను పిలుస్తూ ఉన్నాం. మనం ఈ పటంలో చూడవచ్చు. ఈ ద్వీపకల్ప పీఠభూమికి దక్షిణ భాగంలో పశ్చిమాన అరేబియా సముద్రం వెంట ఉన్నటువంటి
ఈ ప్రాంతాన్ని మనం పశ్చిమ తీర మైదానం అని పిలుస్తాం. అదేవిధంగా ద్వీపకల్ప పీఠభూమికి తూర్పు భాగంలో మహానది లోయ దగ్గర నుంచి కన్యాకుమారి వరకు ఉన్నటువంటి సన్నటి మేకలు మనం చూస్తూ ఉన్నాం. తీర మైదానాలు ఇవి తూర్పు తీర మైదానాలు. తూర్పు తీర మైదానం కంటే పడమటి తీర మైదానం వెడల్పు తక్కువగా ఉంటుంది. ఈ తీర మైదానం ఎత్తు పల్లాలుగా ఉండి కొండలతో వేరు చేయబడి ఉంటుంది. ఈ పడమటి తీర మైదానం ఇది తూర్పు తీర మైదానం. ఇక్కడ కొంకణ్ ప్రాంతం, మహారాష్ట్ర, గోవా ఉన్నాయి కదా, ఇక్కడ మహారాష్ట్ర మరియు గోవా, ఇక్కడ కొంకణ్ తీర ప్రాంతం అని ఈ ప్రాంతాన్ని పిలుస్తారు. అదేవిధంగా తీర ప్రాంతాలను ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క పేరుతో పిలుస్తారు. కర్ణాటక తీరంలో మనం దీన్ని కెనరా అని పిలుస్తాం. కెనరా అని కర్ణాటకలోను. అదేవిధంగా కిందకి వస్తే కేరళ రాష్ట్రం ఉంది. కేరళలో మలబార్ తీర ప్రాంతం అని మనం ఈ తీర మైదానాన్ని పిలుస్తాం. అదేవిధంగా బంగాళాఖాతం తీర ప్రాంతం వెనుక మైదానాలు ఉన్నాయి. ఇవి ఒడిషాలో ఉత్కల్ తీర ప్రాంతం అని, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో సర్కార్ తీర ప్రాంతం అని, తమిళనాడులో కోరమాండల్ తీర ప్రాంతం అని మనం పిలుస్తున్నాం. ఇది మహానది దగ్గర నుంచి మొదలు మనం చూస్తూ ఉంటే మహానది తమిళనాడులోని కావేరీ డెల్టా వరకు విస్తరించి ఉంది. తూర్పు తీర మైదానం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు విస్తరించి ఉంది. మహానది మొదలు కావేరీ డెల్టా వరకు విస్తరించి ఉంది. ఇక్కడ పుట్టినటువంటి నదులు గోదావరి, కృష్ణా నదులు పశ్చిమ కనుమల్లో పుట్టినటువంటి నదులు తూర్పు వైపుగా ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తూ ఉన్నాయి. ఇక్కడ రెండు సరస్సులు ఉన్నాయి. ఇక్కడ ఒడిస్సాలో చిల్కా సరస్సు ఉంది. 3 సరస్సులు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో 2 సరస్సులు ఉన్నాయి. కొల్లేరు సరస్సు, పులికాట్ సరస్సు. ఆంధ్రప్రదేశ్లోని ఉప్పునీటి సరస్సు, పులికాట్ సరస్సు, ఇది నెల్లూరు జిల్లాలో ఉంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లోని మంచినీటి సరస్సు, కొల్లేరు సరస్సు. తూర్పు తీర మైదానం మరొకసారి చూద్దాం. ఇది ఒడిషాలోని మహానది నుంచి తమిళనాడులోని కావేరీ డెల్టా వరకు ఈ తూర్పు తీర మైదానాలు ఉన్నాయి. వీటిని ఉత్కల్ తీరమని ఒడిషాలో పిలుస్తారు, సర్కార్ తీరమని ఆంధ్రప్రదేశ్లో పిలుస్తారు, కోరమాండల్ తీర మైదానం అని తమిళనాడులో పిలుస్తారు. మనం వీటిని చూడవచ్చు. ఈ పటంలో మరింత వివరంగా చూడవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి ఒడిషాలో ఉన్నటువంటి తీర ప్రాంతాన్ని ఉత్కల్ తీర మైదానం అని పిలుస్తాం. ఒడిషాలో చిల్కా సరస్సు ఉంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కోస్తా తీర ప్రాంతం అని మనం ఆంధ్రప్రదేశ్లో పిలుస్తున్నాం. తమిళనాడులో కోరమాండల్ తీర మైదానం అని పిలుస్తూ ఉన్నాం. ఇక్కడ పులికాట్ సరస్సు ఉంది. పులికాట్ సరస్సు ఈ ప్రాంతంలో ఉంది. ఇది ఉప్పునీటి సరస్సు, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఉప్పునీటి సరస్సు. అదేవిధంగా ఈ ప్రాంతంలో కూడా ఒక సరస్సు ఉంది. ఇది కొల్లేరు సరస్సు. మనం పశ్చిమ తీర మైదానం చూద్దాం. కొంకణ్ కోస్ట్ అని పశ్చిమ తీర మైదానంలో మహారాష్ట్ర, గోవాలో కొంకణ్ తీర ప్రాంతం అని పిలుస్తూ ఉంటాం. అదేవిధంగా కర్ణాటకలో మనం ఏ తీర ప్రాంతం అని పిలుస్తాం? కెనరా తీర ప్రాంతం అని పిలుస్తాం. అదేవిధంగా క్రింద మలబార్ తీర ప్రాంతం అని కేరళలో మనం పిలుస్తూ ఉన్నాం. ఈ విధంగా తీర ప్రాంతాలు మనకి ఉన్నాయి. చివరి భూస్వరూపమైనటువంటి దీవుల గురించి చూద్దాం. భారతదేశంలో 2 ద్వీప సమూహాలు ఉన్నాయి. ఇవి బంగాళాఖాతంలోని అండమాన్ నికోబార్ దీవులు, అరేబియా సముద్రంలోని లక్షద్వీపులు. ఈ 2 దీవులు మనం ఈ పటంలో చూడవచ్చు. ఇది దీవులు. భారతదేశంలో ఉన్నటువంటి ద్వీప సమూహాలు బంగాళాఖాతంలోని అండమాన్ నికోబార్ దీవులు, అరేబియా సముద్రంలోని లక్షద్వీపులు. ఇవి సముద్రంలో మునిగినటువంటి పర్వతాలలో సముద్రంలో నుంచి పైకి వచ్చినటువంటి శిఖర ప్రాంతాలను మనం అండమాన్ నికోబార్ దీవులని పిలుస్తూ ఉంటాం. ఈ అండమాన్ నికోబార్ దీవులు మరియు లక్షద్వీపుల్లో ప్రవాళ భిత్తికలు ఎక్కువగా ఉన్నాయి. లక్షద్వీపులలో ప్రవాళ భిత్తికలు లేదా కోరల్ రీఫ్స్ అనగా పగడపు దిబ్బలు ఎక్కువగా ఏర్పడ్డాయి. ఈ లక్షద్వీపుల యొక్క విస్తీర్ణం 32 చదరపు కిలోమీటర్లు. అయితే ఇక్కడ రకరకాలైనటువంటి వృక్షాలు, జీవజాతులకు ఈ ద్వీప సమూహం ప్రఖ్యాతిగాంచింది. మనం ఈ పటంలో కొన్ని చూడవచ్చు. దీవులను మనం చూస్తూ ఉన్నాం.
అండమాన్ నికోబార్ దీవులు. అండమాన్ నికోబార్ దీవులు మనం చూస్తూ ఉంటే అండమాన్ నికోబార్ దీవులు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ 2 ఐడెంటిఫికేషన్ మార్క్స్ కనిపిస్తూ ఉన్నాయి. వీటిని బారెన్ లేదా నార్కొండం, బారెన్ మరియు నార్కొండం అనేటటువంటి అగ్నిపర్వతాల వల్ల ఏర్పడినటువంటి దీవులు ఇవి. అదేవిధంగా మనం చూస్తూ ఉంటే ఇవి బంగాళాఖాతంలో ఉన్నటువంటి దీవులు. మనం లక్షద్వీపులను చూస్తూ ఉన్నాం. అరేబియా సముద్రం వైపు ఉన్నటువంటి దీవులు లక్షద్వీపులు. ఇవి 32 చదరపు కిలోమీటర్లు విస్తీర్ణం మాత్రం విస్తరించి ఉన్నాయి. భారతదేశంలో మనకి ఇందిరా పాయింట్ కనిపిస్తూ ఉంది. దక్షిణాది అంచు ఇందిరా పాయింట్. ఇది నికోబార్ దీవులోని చివరి పాయింట్. ఇక్కడ నికోబార్ దీవులో ఇందిరా పాయింట్ ఉంది. ఇది ఇందిరా పాయింట్. మనం ఈ విధంగా దీవులను చూస్తూ ఉన్నాం. మన భారతదేశంలో భారతీయులు నివసించేటటువంటి భూభాగంలో భౌగోళిక స్వరూపాలలో ఎంతో వైవిధ్యత మనకి కనిపిస్తూ ఉంది. కొన్ని ప్రాంతాలు హిమాలయాల నుంచి ప్రవహించేటటువంటి నదులతో సాగు చేయబడుతూ ఉన్నాయి. మరికొన్ని ప్రాంతాలు పశ్చిమ కనుమలు అక్కడ పుట్టినటువంటి వర్షధార నదులతో సాగు చేయబడుతూ ఉన్నాయి. అనేక ప్రాంతాలు నదీలోయ మైదానాల్లో ఉండగా మరికొన్ని కొండ ప్రాంతాల్లో కూడా ఉన్నాయని మనకి ఈ పాఠం ద్వారా తెలుస్తూ ఉంది. డియర్ స్టూడెంట్స్, మీ సాంఘిక శాస్త్ర పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి ఈ పాఠం ఎంతగానో ఉపయోగపడుతూ ఉంది. మనం ఈ సాంఘిక శాస్త్ర పరిజ్ఞానం ఈ పాఠంలో ఏ విధంగా వచ్చిందో చూడటానికి మూల్యాంకనం చేద్దాం. ప్రశ్నలకు జవాబులు చెప్పగలరా? మూల్యాంకనం. పశ్చిమ భాగంలో హిమాలయాల నుంచి ప్రవహించే నది ఏది? పశ్చిమ భాగంలో విశాలమైనటువంటి ఉత్తర మైదానంలోని పశ్చిమ భాగంలో హిమాలయాల నుంచి ప్రవహించే నది ఏది? ద్వీపకల్ప పీఠభూమిలో ఉన్నటువంటి పీఠభూములు ఏవి? ఎన్నున్నాయి అవి మీరు చెప్పగలరా? నీలగిరి పర్వతాల్లో ఎత్తైన శిఖరం ఏది? వెంటనే చెప్పండి. నీలగిరి పర్వతాలలో ఎత్తైన శిఖరం ఏది? థార్ ఎడారి ఏ రాష్ట్రంలో ఉంది? ఎక్కడ ఉంది అని ఇక్కడ ఇచ్చాను. 5వ ప్రశ్న, భారతదేశ పటంలో కొంకణ్ తీరం, మలబార్ తీరం, ఉత్కల్ తీరం గుర్తించండి. మీరు ఇంకా అనేక తీర ప్రాంతాలు చెప్పాను. పశ్చిమ తీర మైదానంలో కొన్ని ప్రాంతాలు మీరు గుర్తించవలసి ఉంటుంది. చిల్కా సరస్సు ఎక్కడ ఉంది? ఇంకా సరస్సులు కూడా చెప్పాను. వాటిని కూడా మీరు పటంలో గుర్తించాలి. అగ్ని పర్వతాల వల్ల ఏర్పడినటువంటి దీవులు ఏవి? థ్యాంక్ యూ డియర్ స్టూడెంట్స్. మనం తిరిగి మరొక పాఠంలో కలుసుకుందాం. నువ్వు గట్టిగా పెట్టలేదు దీన్ని. ఇంకో చూడు ఎలాగైతే ఇలా ఉంది. ఇలా అంటే వచ్చింది. చూడు.